హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ జాబ్ వాలెట్ మీకు హైదరాబాద్లో పర్మనెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? మీ క్వాలిఫికేషన్ 10+2, మీకు డిగ్రీ కూడా లేదా? అయితే మీకు బెస్ట్ ఆపర్చునిటీ. ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మంచి ఎంఎన్సీ జాబ్ కావాలంటే వీడియో మీకోసం. ఈరోజు నేను అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్ గురించి పూర్తి వివరాలు చెప్తాను. అమెజాన్ ప్రపంచంలో అత్యంత విశ్వసనీయమైన కస్టమర్ సెంట్రిక్ కంపెనీ. అమెజాన్లో మీరు కస్టమర్ సర్వీస్ టీంలో చాలా ముఖ్య పాత్ర పోషించాల్సి వస్తుంది. ఇక్కడ మీకు ఎటువంటి స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం లేదు. ఫుల్ ట్రైనింగ్ అమెజాన్ ఇస్తుంది. మీ పర్సనాలిటీతోనే కస్టమర్స్కి హెల్ప్ చేయవచ్చు. మీ రోల్ వచ్చి కస్టమర్ సర్వీస్ అసోసియేట్. మీ పని ఏంటంటే ఇక్కడ కస్టమర్స్తో ఫోన్, చాట్, ఈమెయిల్ ద్వారా సపోర్ట్ ఇవ్వడం, ఆర్డర్, పేమెంట్స్, రిటర్న్, వెబ్సైట్ ఇష్యూస్ని సాల్వ్ చేయడం, అమెజాన్ టూల్స్ని ఉపయోగించి కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వడం, కస్టమర్స్ని సాటిస్ఫై అండ్ హ్యాపీగా ఉంచడం. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. కంప్లీట్ హైదరాబాద్లో ఉంటుంది. ఈ జాబ్లో రొటేషన్ షిఫ్ట్ ఉంటాయి. డైలీ షిఫ్ట్, లేట్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఉంటుంది. వీక్కి మీరు 40 గంటలు మాత్రం పనిచేయాల్సి వస్తుంది. వర్కింగ్ టైం 6 AM నుంచి నైట్ 11 PM వరకు ఏ టైం అయినా షిఫ్ట్ మారచ్చు. వీక్ డేస్, హాలిడేస్లో కూడా షిఫ్ట్ ఉండొచ్చు. జాయినింగ్ ముందు ఎగ్జాక్ట్ షెడ్యూల్ అమెజాన్ చెబుతుంది. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అవసరం లేదు. జస్ట్ 10+2 ఉంటే సరిపోతుంది. ఈవెన్ 10th ఉన్నా కూడా సరిపోతుంది. ఏజ్ 18 years పైన ఉండాలి. ఇండియాలో వర్క్ చేసే ఉండాలి. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పట్టు కొంచెం తెలిసి ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, MS ఆఫీస్ తెలిసి ఉండాలి. రొటేషన్ షిఫ్ట్కి రెడీగా ఉండాలి. కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎటువంటి అవసరం లేదు. అమెజాన్ ఫుల్ ట్రైనింగ్ ఇస్తుంది. అమెజాన్ ఇచ్చే బెనిఫిట్స్ పర్మనెంట్ జాబ్, మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తుంది, పెన్షన్ ప్లాన్ ఇస్తుంది, అమెజాన్ ఎంప్లాయీ డిస్కౌంట్స్ ఇస్తుంది, పెయిడ్ ట్రైనింగ్, కెరీర్ గ్రోత్, లాంగ్ టర్మ్ కెరీర్ బిల్డ్ చేయడానికి ఇది మంచి ఆపర్చునిటీ. ఈ జాబ్ మీకు సూటబుల్గా అనిపిస్తే డిలే చేయకుండా అప్లై చేయండి. వీడియోకి లైక్ చేయండి. డైలీ జాబ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అమెజాన్ కమెంట్ చేస్తే ఇంటర్వ్యూ టిప్స్ చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.